నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు నెల్లూరులోని నేషనల్ జ్యువెలరీస్ లో ఆకస్మిక దాడులు చేసిన డిఆర్ఓ అధికారులు షాప్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్న అధికారులు కలెక్టరేట్ గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ తల్లిదండ్రుల కలలను వమ్ము చేయవద్దని యువతకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్ష పోలీసు గ్రీవెన్స్ లో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన ఎస్పీ ప్రతి అర్జీని చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త చింతగుంట చంద్రారెడ్డి కార్యకర్త మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి ఆనం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని ఇన్ఛార్జి కలెక్టర్ కె కార్తిక్ అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతులు స్వీకరించారు. నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఇన్ఛార్జి కలెక్టర్ కె కార్తిక్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి ఇన్ఛార్జి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని అధికారులకి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఉదయ్ భాస్కర్, డిఆర్డీఏ పీడీ నాగరాజు కుమారి, డ్వామా పీడీ గంగా భవాని ఇతర అధికారులు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న మౌంట్ లిటరా స్కూల్ ను సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కోరారు. వనంతోపులో స్కూలు 5వ బ్రాంచ్ ను ఆయన ప్రారంభించారు. చక్కని విద్యా ప్రమాణాలతో విద్యా బోధనతో పాటు విద్యార్థులకి అవసరమైన అన్ని విధాల శిక్షణ ఇస్తున్న మౌంట్ లిటరా స్కూల్ 5వ బ్రాంచ్ విజయవంతంగా ముందుకెళ్లాలని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు నగరం బీవీ నగర్ లో మౌంట్ లిటరా గ్రూప్ స్కూల్స్ 5వ బ్రాంచ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కరెస్పాండెంట్ ధనరాజుతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న మౌంట్ లిటరా స్కూల్ ను బీవీ నగర్ సమీప వాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ధనరాజ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించేందుకు మౌంట్ లిటరా గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగా బీవీ నగర్ ప్రాంతంలో స్కూల్ ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ దినేష్ కుమార్, ప్రిన్సిపల్ రూపశ్రీ, మంజు, విఎస్ ప్రభ, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. లిటరా ఇంటర్నేషనల్ స్కూల్ మిత్రుడు ధనరాజ్ గారు ఇప్పటికే 4 బ్రాంచీలు ఉన్నాయి. 5వ బ్రాంచ్ చక్కని విద్యా ప్రమాణాలకి విద్యార్థులకి చదువుతో పాటు అన్ని రకాల కూడా దృఢంగా తయారయ్యేదానికి వారికి అన్ని రకాల ప్రోత్సహించి అధునాతన పద్ధతుల్లో ఈ యొక్క 5వ బ్రాంచ్ కూడా పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని, చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈ యొక్క స్కూల్ ని సజీవం చేసుకోవాలని మరోసారి మిత్రుడు ధనరాజ్ కి మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఈరోజు మౌంట్ లిటరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బీవీ నగర్ బ్రాంచ్ మన వనంతోపు సెంటర్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రూరల్ శాసనసభ సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు రావడం జరిగింది. ముఖ్య అతిథిగా సార్తో పాటు అడిషనల్ గా మనకు కార్పొరేటర్ మహేష్ అన్న గారు గాని, మన రమణయ్య సారు, తర్వాత అదేవిధంగా మన వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఈ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మన ఇక్కడ బ్రాంచ్ మనకు ఆల్రెడీ మొత్తము 4 బ్రాంచ్లు ఉన్నవి. ఇందులో ఇక్కడ 5వ బ్రాంచ్గా మనం ఈ వనంతోపులో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారు రావటము నిజంగా చాలా సంతోషంగా ఉంది. మాకు స్కూల్స్ తరఫున, ఈ మౌంట్ లిటరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మన స్కూల్లో మంచి క్రమశిక్షణ, విలువలతో కూడినటువంటి విద్యను ఈ ఏరియాలో అంటే ఈ పరిసర ప్రాంత ప్రజలకు మనం ఇంట్రొడ్యూస్ చేయాలని ప్రత్యేకంగా ఈ ఏరియాలోనే గత 1 or 2 years నుంచి ఆలోచించడం జరిగింది. అదేవిధంగా దేవుడి దయ వల్ల మనం ఈ ఏరియాలో బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్ల బీవీ నగర్ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు మండపాల వీధిలోని నేషనల్ జ్యువెలరీస్ లో కర్ణాటకకు చెందిన డిఆర్ఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. యజమాని బావిష్ జైన్ ని అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.
దీంతో బంగారు వ్యాపారుల్లో ఒక్కసారిగా గుబులు పట్టుకుంది. నెల్లూరు నగరంలోని మండపాల వీధిలో బెంగళూరుకి చెందిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నేషనల్ జ్యువెలరీ గోల్డ్ షాపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, జీరా వ్యాపారం చేస్తున్నారని, అక్రమంగా బంగారు ఎగుమతులు దిగుమతులు చేసుకుంటూ కోట్లాది రూపాయలు లావాదేవీలు చేస్తున్నారంటూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలతో మండపాల వీధితో పాటు చిన్న బజారు, పెద్ద బజారు, కొరడా వీధి తదితర ప్రాంతాల్లోని బంగారు వ్యాపారులంతా ఆందోళన చెందారు. హుటాహుటిన షాపులు కట్టేసి నేషనల్ జ్యువెలరీస్ వద్ద ఏం జరుగుతుందోనని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం నేషనల్ జ్యువెలరీస్ అధినేత భావీష్ జైన్ చేస్తున్నారంటూ కర్ణాటకకు చెందిన డీఆర్ఐ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, వారిని వెంట తీసుకురాకపోవడంతో డీఆర్ఐ అధికారులతో నేషనల్ జ్యువెలరీస్ వ్యాపారులు, సిబ్బంది, మరికొంతమంది బంగారు వ్యాపారులు ఎదురు తిరిగారు, ప్రశ్నించారు, వాగ్వాదానికి దిగారు. అయినా ఎవరి మాట లెక్క చేయని అధికారులు ఆ గోల్డ్ షాపులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బంగారు కొనుగోలు, అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పలు రికార్డులు, హార్డ్ డిస్కులు, బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నేషనల్ జ్యువెలరీస్ అధినేత భావీష్ జైన్ ను చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని డీఆర్ఐ కార్యాలయంకు తరలించి అక్కడ విచారిస్తున్నారు. దీనిపై నెల్లూరులోని బంగారు వ్యాపారుల్లో గుబులు పట్టుకుంది. యువతే దేశ భవిష్యత్తు అని తల్లిదండ్రుల కలలను ఒమ్ము చేయవద్దని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకి ఆమె బహుమతులు అందజేసి అభినందించారు. సన్మానించి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాంగ సంక్షేమ సంఘానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. యువతే మా భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అని మిమ్మల్ని చూసి గర్వంగా చెబుతున్నానన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకే అంకితం కాకుండా మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో కలలు, ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారని, వారి ఆశలను ఒమ్ము చేయకుండా బాగా చదివి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిచ్చుక మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరావు, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, కోవూరు టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవడంలో ముఖ్య పాత్ర పోషించిన దేవాంగుల సోదరి మళ్ళీ అందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తున్నాను. నాకు యాక్చువల్గా దేవాంగుల సోదరి మళ్ళంటే చాలా ఇష్టం. సో దానివల్లే నేను మొదటి నుంచి కూడా ఈ దేవాంగుల సెల్కి ఏమేమి కావాలో అని వీళ్ళని అడుగుతూ ఉంటాను. ఎప్పుడు మదన్న, అశోక్ అన్న, అలాగే ఇంకా మా కాన్స్టిట్యున్సీలో ఉన్న శేషన్న, ఇంకా ఆళ్ల స్వామన్న, వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సో దానికి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా తోడై మీకు ఉమ్మడి దెబ్బలో ఒక క్లస్టర్ కూడా తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో మీకోసం ఇంకా కూడా ఏమేమి మనం కోవూరు నియోజకవర్గంలో చేయగలమో అవన్నీ కూడా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. అదే విధంగా ఇప్పుడు ఎన్నో సంఘాలు ఉన్నాయి. బీసీ సెల్ సంఘం, ఇట్లా వేరే వేరే సంఘాలు, చాలా సంఘాలు ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి. ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, అలాగే మీ సంఘం కూడా ఉంది, దేవాంగుల సంఘం. వీళ్ళు ప్రత్యేకంగా ఇలాగా పిల్లల్ని ఎవరైతే 10th క్లాస్ లో 12th క్లాస్ లో మంచి మార్క్స్ తో ఉత్తీర్ణులయ్యారో వాళ్ళని గుర్తించి ప్రతి సంవత్సరము ఇలాగా వాళ్ళకి బహుమతులు ప్రదర్శించడం అనేది నిజంగా తల్లిదండ్రులు వాళ్ళని ఏదో ఒకటి కోపంలో ఆనడం, వాళ్ళు దానికి దిగులు పడిపోవడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. కానీ ఎవ్వరు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఒక బిడ్డ ఉన్నట్టు ఇంకో బిడ్డ ఉండడు. సో మన బిడ్డలకి ఎంతవరకు చదువు మనం నేర్పించగలమో చదువు నేర్పిస్తాం. బట్ వాళ్ళ శక్తికి మించి వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు తల్లిదండ్రులుగా.
అదే విధంగా పిల్లలు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎన్నో కళలు ఎన్నో ఆశలు మీ మీద పెట్టుకున్న తల్లిదండ్రులు కళల్ని వమ్ము చేయకూడదు. చదువు ఒక్కటే మనల్ని నిలబెడుతుంది, చదవకపోతే మనం బతకలేము అనేది ఉండదు. చదువు కంపల్సరీ అవసరం, బట్ మిగతావి కూడా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ కృష్ణకాంత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని, వచ్చిన అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకి ఎస్పీ సూచించారు. వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకి న్యాయం చేస్తామని ఎస్పీ తెలియజేశారు. నేపాల్లో జరిగిన ఎవరెస్ట్ సమ్మిటర్స్ సమ్మిట్ లో నెల్లూరుకి చెందిన పర్వతారోహకుడు కేవీ సూర్యప్రకాష్ ప్రసంగించారు. భవిష్యత్తులో పర్వతారోహణ అభివృద్ధి గురించి, ప్రపంచ వ్యాప్తంగా చేపట్టబోయే అంశాల గురించి ఈ సమ్మిట్ లో చర్చించారు. నేపాల్లో జరిగిన ఎవరెస్ట్ సమ్మిటర్స్ సమ్మిట్ లో నెల్లూరుకి చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కేవీ సూర్యప్రకాష్ హాజరయ్యారు. ప్రపంచ దేశాల నుండి ఎవరెస్ట్ ఎక్కిన పర్వతారోహకులకు వేదికగా నేపాల్లో జరిగిన ఈ సమావేశంలో సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఎవరెస్ట్ అధిరోహించిన పర్వతారోహకులు భవిష్యత్తులో పర్వతారోహణ అభివృద్ధి గురించి చర్చించుకున్నారు. అందులో భాగంగా మన నెల్లూరుకి చెందిన సూర్యప్రకాష్ కు నేపాల్ దేశ రక్షణ శాఖ మరియు టూరిజం శాఖ మంత్రి బద్రి ప్రసాద్ పాండే చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సాంప్రదాయ దుస్తులతో సూర్యప్రకాష్ అవార్డు అందుకోవడం విశేషం. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ ఆనంద్ నిర్వహించారు. అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. నిర్దేశించిన సమయంలోపు పరిష్కారాలు అందించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారాలను అందించాలని కమిషనర్ వైవో ఆనంద్ అన్ని విభాగాల అధికారులకు సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు అందించాలని అధికారులు ఆదేశించారు. వర్షాకాలానికి సంబంధించి అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, వర్షపు నీరు డ్రైన్ కాలువల ద్వారా సాఫీగా ప్రవహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. వేదికలో మొత్తం 52 ఫిర్యాదులను అందుకున్నామని ఆయన చెప్పారు. కార్పొరేషన్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇప్పటివరకు 52 మంది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి, అంటే గతంలో కిడ్కో ఇల్లు అలాట్ చేసి కొంతమందికి ఇల్లు పూర్తి ఉన్నటువంటి వారు త్వరితగతిన ఇల్లు పూర్తి చేసే వాళ్ళని చెప్పి అడిగి ఉన్నారు. అట్లాగే కొత్తగా కిడ్కో ఇల్లు కావాలని, ఇంటి స్థలాలు కావాలని చెప్పి కొన్ని అర్జీలు రావడం జరిగింది. ఇక టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, సెట్ బ్యాక్స్ లేకుండా డీవియేషన్స్తో ఇల్లు కడుతున్నారు, వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి అడగడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ సంబంధించి డ్రైన్స్, రోడ్స్, కల్వర్ట్స్ వేయాలని, మరికొన్ని ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్, స్ట్రీట్ పోల్స్ కూడా వేయాలని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా అకౌంట్ సెక్షన్ సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ కాంట్రాక్టర్స్, ఈఎండీస్ అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్లో 1 by 1 అన్ని రిజాల్వ్ చేస్తాం.
ముఖ్యంగా టిడ్కోలకు సంబంధించి గతంలో ఎవరికైతే మనం ఇల్లు అలాట్ చేసి వారికి వివిధ కారణాల వలన అంటే బ్యాంకు లోను రాకపోవడం కానీ ఆ బ్యాంకు లోన్ రాకపోవడానికి కారణాలు ఒకటి వాళ్ళకి ఓవరేజ్ అయి ఉండడం, సిబిల్ స్కోర్ సరిగా లేకుండడం, నాట్ విల్లింగ్ కానివ్వండి, డెత్ కానివ్వండి, ఇటువంటి వారందరికీ కూడా గవర్నమెంట్ జియో ఇష్యూ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని ఐడెంటిఫై చేయమని చెప్పి ఆ విధంగా అభ్యర్థులు ఎవరైతే టిడ్కోలకు ఇంకా కావాలనుకుంటారో గతంలో అలాట్ చేయకుండా మిగిలి ఉన్నటువంటి వారందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. వారు మళ్ళీ అలాట్మెంట్ కార్యక్రమం దాదాపు నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు. బయట దొరికేటువంటి నీటి కంటే కూడా చాలా హైజీన్ వాటరు, అదేవిధంగా ప్యూరిఫైడ్ వాటర్ని కేవలం 2 రూపీస్కి ఇస్తున్నారు కాబట్టి నగర ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా పిఎం సూర్యగారి ద్వారా మనకు మీ ఇంటి పైన కనుక ఈ సోలార్ ప్యానెల్స్ అమర్చుకున్నట్లయితే దానికి 78,000 రూపాయల వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. తద్వారా మీకు ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు ఎటువంటి కరెంటు బిల్లు పే చేయకుండా మీరు మీ ఇంటికి కావాల్సినటువంటి కరెంటుని మీరే ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనికి బ్యాంకు వారు లోన్లు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు హెల్ప్ డెస్క్ కూడా పెట్టున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారందరూ, ముఖ్యంగా సొంత నీళ్లు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ప్రతి ఒక్కరికి పారదర్శకంగా రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవూరులో రేషన్ షాపు వద్ద జరిగిన సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకి సరుకులు అందజేశారు. కోవూరు మండల కేంద్రంలోని స్థానిక మందబైలు సెంటర్లోని ఖుద్దూస్ బాషా రేషన్ షాప్ నెంబర్ 12 నందు పాత విధానంలోని రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందజేశారు. కూటమి నాయకులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రేషన్ పంపిణీలో మార్పు తీసుకొచ్చి రేషన్ను ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే వచ్చి రేషన్ డీలర్లు సరుకులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నాయకులు, అధికారులు సమన్వయంతో రేషన్ ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు కొల్లా సుధాకర్ రెడ్డి, స్థానిక ఎంఆర్ఓ నిర్మలానందబాబా, సివిల్ సప్లై డీటీ బాలకోటమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓకే కొత్త పెన్షన్స్ కి ఓకే మేడం సార్ మేడం ఓకే ఇక్కడ మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవతా దృక్పథం కలిగిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది వరకు గత ప్రభుత్వంలో రేషన్ షాపులు తీసేసి వ్యాన్లు ద్వారా ఒక్కొక్క దగ్గర వాళ్ళ పనులు మానుకొని ఒకే రోజు వెళ్లి అక్కడ వ్యాన్ దగ్గర పోయి తీసుకుని వచ్చుకునే ఆచారం ఆపేసి మనం ఇప్పుడు కొత్తగా రేషన్ షాపుల వద్దనే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏ రేషన్ షాప్ లో అయినా కూడా అక్కడ ఉన్న లబ్ధిదారులు తీసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇదొకటే కాకుండా మిగతా ఇప్పుడు ఎవరైతే 60 ఏళ్లు పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి వద్దే రేషన్ అందించాలి అని చెప్పి కూడా మన ప్రభుత్వం అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ లోకల్ నాయకులు, అధికారులు భాగస్వాములై ఈ కొత్త సిస్టమ్ అలవాటు అయ్యేదాకా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా మీరందరూ చూసుకోవాలని చెప్పి స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి ఏమన్నా ఒడిదుడుకులుంటే ఈ 2-3 నెలల్లో సెట్ చేసుకోవాలని చెప్పి ఏ రకంగా కూడా ప్రతి ఒక్కరికి రేషన్ అనేది అందాలి. అలా అందని విధానం ఉన్నప్పుడు ఫస్ట్ స్థానిక నాయకులకి కంప్లైంట్ చేయండి, అధికారులకు కంప్లైంట్ చేయండి. మీకు అక్కడ జరగకపోతే
మండలాధ్యక్షుల దగ్గర తీసుకెళ్ళండి. అక్కడ జరగకపోతే ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా రేషన్ వాళ్ళకి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రేషన్ అందాలని చెప్పి కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదే విధంగా అధికారులు కూడా దీనికి తగిన చొరవ చూపాలని చెప్పి ఇక్కడ మన ఎవరైతే ఈ రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలో నాకు తెలీదు గత ప్రభుత్వంలో గాని అంతకుముందు గాని నేను కొన్ని కంప్లైంట్స్ వినున్నాను. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్కరు కూడా రేషన్ అందుబాటులో లేదు అనే పదం రాకుండా చూసుకోవాలని చెప్పి డీలర్స్ కూడా నేను ముఖ్యంగా ఇందు మూలంగా చెప్తున్నాను. అలా కాని పక్షంలో నిర్దాక్షిణ్యంగా డీలర్షిప్ అయితే అధికారుల ద్వారా తీర్పు చేస్తారని కూడా మీకు అందరికీ చెప్తున్నాను. ఇది మన ప్రభుత్వం అట్టడుగు వర్గాల నుంచి ఈ సదుపాయం అందాలని చెప్పి ఆయన ఎంత కష్టపడైతే దీన్ని చేస్తున్నారో అందులో మీరందరూ భాగస్వాములు కావాలి. ఆయన ఏదైతే ఏ ఉద్దేశంతో ఇది చేశారో అది ప్రజలకి వాళ్ళ ద్వారా ఆయన మీ ద్వారా అందుబాటులోకి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. పోలిశెట్టి కృష్ణయ్య అనే రైతుకు సంబంధించి 6 ఎకరాల గడ్డివామి అగ్నికి ఆహుతైంది. 50,000 ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు బోరిన విలపిస్తున్నారు. నెల్లూరు జిల్లా సంగమండల కేంద్రంలోని ఎర్రచెరువు సమీపంలో పోలిశెట్టి కృష్ణయ్య అనే రైతుకు సంబంధించి 6 ఎకరాలు గడ్డివామి అగ్నికి ఆహుతైంది. గమనించిన స్థానికులు వెంటనే ఆత్మకూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. చుట్టుపక్కల ఇల్లులు ఏమీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా తగలబెట్టారా అని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. విజయదుర్గ రెస్టారెంట్ కు తాళాలు వేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనుచరుడు చందుని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కావలి వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేపింది. అనంతరం ఆయన స్టేషన్ బెయిల్ పై విడుదలయ్యారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఈతముక్కల చందును ఆదివారం 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా కావలి వైసీపీలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులంతా 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. చందు కారును సీజ్ చేసిన పోలీసులు సోమవారం విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. కావలిలో ప్రముఖ విజయదుర్గ రెస్టారెంట్ కు ఆదివారం మధ్యాహ్నం చందు తాళాలు వేశారు. ఈ రెస్టారెంట్ చందు వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ ఏఎంసీ చైర్మన్ మణిమాల సుకుమారెడ్డి భాగస్వామ్యంతో ఉన్నట్లు తెలిసిందే. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం రెస్టారెంట్ కు తాళాలు వేసే వరకు వెళ్లింది. సుకుమారెడ్డి ఫిర్యాదుతో రెస్టారెంట్ వద్దకు వెళ్లిన పోలీసులు అక్కడే ఉన్న చందుతో మాట్లాడారు. రెస్టారెంట్ వద్దకు దొమ్మిగా రావడంతో కేసు నమోదు చేసి చందును అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అతని కారును సీజ్ చేశారు. గతంలో చందుపై ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. నెల్లూరు 54వ డివిజన్లో షాదీ మంచు నిర్మాణానికి మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డిలు శంకుస్థాపన చేశారు. నిర్మాణ ఖర్చుల కోసం మంత్రి, ఎంపీ చెరొక 50 లక్షల విరాళంగా చెక్కుని కమిషనర్ కు అందజేశారు. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్లో నిర్మించనున్న షాదీ మంజిల్ భవనాన్ని రాబోయే 4 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జనార్దన్ రెడ్డి కాలనీలో ₹1 కోటి పైగా వ్యయంతో నిర్మించనున్న షాదీ మంజిల్ నిర్మాణానికి మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ 50 లక్షలు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో 50 లక్షలు తమ సొంత నిధులను చెక్ రూపంలో వేదికపైనే నగరపాలక సంస్థ కమిషనర్ నందన్కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. పలు విషయాలను వెల్లడించారు. 53, 54 డివిజన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అందుకే అన్ని విధాల మెరుగైన అభివృద్ధి చేపడుతున్నామన్నారు. డివిజన్లో డ్రైన్లు, తాగునీరు వసతితో పాటు ఇళ్ల పట్టాలను అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ నగర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు. తనకు తెలిసినంత వరకు 2014-19 మధ్య 600 నుండి 700 కోట్లు అభివృద్ధి పనులు ఖర్చు పెట్టారని ఆయన అన్నారు. నారాయణ ప్రజల శ్రేయస్సు కోరే మంచి వ్యక్తిని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే షాదీ మంజిల్ పూర్తి కాలేదని,
రాబోయే 4 నెలలలో పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు అందజేస్తామని ఈ సందర్భంగా వేమిరెడ్డి తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు. డిప్యూటీ మేయర్ తహసీన్, స్థానిక కార్పొరేటర్ తహియా బేగం, కోఆప్షన్ మెంబర్ జమీర్, ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్, మున్సిపల్ కమిషనర్ నందన్, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు జహీర్, ముజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014-19లో ఈ యొక్క జనార్దన్ కాలనీలో 54 డివిజన్లో అనేక కార్యక్రమాలు చేశాం. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అనేక వర్క్స్. అయితే ఎవరు నేను అడగల. అప్పుడు 2014-19లో ప్రత్యేకంగా నేను ఎవరు అడగల. నేను 14-19లో 2014లో నెల్లూరులో కంటెస్ట్ చేయాల, ఎక్కడా కంటెస్ట్ చేయాల, రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయాల. కానీ ఒక మంత్రిని అయ్యా. జనరల్గా ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు తీసుకొని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. ఈరోజు మళ్ళీ కంటెస్ట్ చేస్తాను, గెలిచాను. ఈరోజు నా బాధ్యత. కానీ 2014-19లో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి, గౌరవనీయ నారా చంద్రబాబు అడిగి 5,250 కోట్లు తెచ్చి నెల్లూరులో ఉన్న 54 డివిజన్ డెవలప్ చేశాను. ఆ రోజు జనార్దన్ కాలనీ ఇవన్నీ చూస్తే భయంకరంగా ఉండేవి. అప్పుడు జహీర్ గారు మరియు ఇక్కడ ఉన్న పెద్దల రోజుల్లో వాళ్ళందరూ యాక్చువల్గా అడిగా, ఏం కావాలంటే సార్ రోడ్లు డ్రైన్స్ లేవంటే ఏది కావాల్సింటే చేయని చెప్పి అధికారులకి. ఎందుకంటే ఫండ్స్ తీసుకొచ్చాను, వాటితో చేయించాను. ఈ షాదీ మందిలు ఏదైతే ఉందో ఆ రోజు యాక్చువల్గా అడిగారు, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పేదలు నిరుపేదలు అందరూ ఉండేది, వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక మంచి షాదీ మంజిల్ లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసి టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా కాలమ్స్ గ్రౌండ్ ఫ్లోర్కి లేసినాయి. 6 ఏళ్ళు అయిపోయింది, 6 సంవత్సరాలు. రేపు 12వ తేదీకి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు. కానీ గత ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు పెట్టుంటే అయిపోయిండేది. ₹1 కోటి. ₹1 కోటి ఖర్చు పెట్టుంటే జనార్దన్ కాలంలో చక్కటి ఛార్జీ మందులు వచ్చేది. ఎంతోమంది పేదలు నిరుపేదలు ఏదైనా పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, ఏ చేసుకోవాలో చక్కగా చేసుకునేవాళ్ళు. కానీ దాని జోలికి పోలా. దాన్ని సాడిజం అంటారు, ఒక సాడిజం. సో వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకూడదు. అలా గత ప్రభుత్వం పరిపాలన అట్లా జరిగింది. రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీల పరిపాలన ఇదే విధంగా జరిగింది. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ నెల్లూరు సిటీలో, నెల్లూరు కార్పొరేషన్లో అనేక మందికి పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఒక వర్క్ బోర్డు ల్యాండ్స్ కానీ ఎన్నోమెంట్ ల్యాండ్స్ అయితే తప్ప మిగతా ఏదైనా ఉన్నా వాటిన్నిటి ఖచ్చితంగా పరిశీలించి వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే వర్క్ బోర్డ్ ల్యాండ్స్ అంటే వాళ్ళ చట్టం వేరు, అక్కడ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఎండోమెంట్స్ టెంపుల్స్ ల్యాండ్స్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఆ ల్యాండ్స్ జోలికి పోవద్దని. అయితే ఇప్పుడు ఎవరైతే ఉండారో వాళ్ళెవరిని తొందరగా ఖాళీ చేయించాం. ఇవి 2 తప్ప మిగతా ల్యాండ్స్ ఏదన్నా ఎలిజిబిలిటీ వచ్చేటట్టుగా ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానని ఈ సభా సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అయితే వెంటనే ఒక్క రోజులో కాదు 1 by 1 చేస్తామని మీకు తెలియజేస్తూ 54వ డివిజన్ జనార్దన్ కాలనీలో షాదీ మంజిల్ పునఃప్రారంభానికి రావడం చాలా సంతోషం నారాయణ గారితో. ఇది మనం ఎలక్షన్ అప్పుడు సార్ చెప్పినట్టు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన మాట, సార్ చెప్పినట్టే ఖచ్చితంగా ఆ మాట మీద ఉంటాము. అది పని కూడా 4 నెలలను టైం పెట్టాడు. 4 నెలలు పూర్తి చేస్తే ఈ జనార్దన్ రెడ్డి కాలనీకి కానీ పక్కన కానీ అందరికి కూడా మంచి వసతి గల్ల షాదీ మంజిల్ కుదురుతుంది మీ అందరికి కూడా. ఇక్కడ నేను ఒకటి చెప్పాలా నారాయణ గారి గురించి, ఆయన చెప్పుకోలేడు కాబట్టి, మన నెల్లూరు 14 నుంచి 19 నారాయణ గారు చెప్పినట్టే ఆయన ఏం ఆశించి ఎందుకు అంత ఖర్చు పెట్టి డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన నిలబడాలని ఉద్దేశం లేదు, నిలబడిన మంచి కూడా కాదు అప్పుడు. కానీ
ఆయన సొంతూరు మనం చేయాలా అని చెప్పి ఆ రోజు దాదాపు నాకు తెలియకుండా ఇంకా ఎక్కువ ఉండొచ్చు, నాకు తెలిసి 600-700 కోట్లు ఈ రోడ్లని డ్రైనేజ్ సిస్టమ్కి ఖర్చు పెట్టినట్టు నేను ఈరోజు చెప్తున్నాను. ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్ వాళ్ళది చేసున్నారు. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ఒక పక్క ముఖ్యమంత్రులు డైరెక్ట్గా మళ్ళీ మంత్రులతో మీరు ఇది చేశారా అంటే ఆయన ఫాలోఅప్ చేయండి అంటే పార్టీలో ఎంత క్రమశిక్షణ ఉందో అంటే మీరు ఇది చేశారా, ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేశారు, ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రులు. నేను పాత గవర్నమెంట్లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యం. ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమంలో కనీసం మీరు ఇది చేయండి అని ఫలాంది అని ఏముండేది లేదు. ఇదిగో కార్యక్రమం జరగాల మీరు చూసుకోండి అంతే. ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు. ఆ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయడం, లేదంటే వదిలేయడం, జరిగింది అయిపోయింది అంతే. అభివృద్ధి అనేది కనపడాలా, సంక్షేమం అనేది ఉండాలా. ఇవన్నీ ఎవ్వరు కూడా చెప్పబలేదు. ప్రతి నిమిషం కూడా ఆ ఆలోచనలనే మన మంత్రివర్యులు నారాయణ గారు ఉంటారు. సో మీ అందరి అదృష్టం, మీరందరికి మంచి మెజారిటీతో సార్ని గెలిపించారు, నన్ను గెలిపించారు. ఎలక్షన్ తర్వాత నేను రాలేదు, సార్ వస్తూనే ఉండొచ్చు, నేను రాలేదు. మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఈరోజు ఏఎస్పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త చింతగుంట చంద్రారెడ్డి మృతి చెందారు. కార్యకర్త మృతిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు క్రాస్ రోడ్డు వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై పెద్ద అబ్బీపురం గ్రామానికి వస్తున్న టీడీపీ కార్యకర్త చింతగుంట చంద్రశేఖర్ రెడ్డిని ట్రాక్టర్ అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టీడీపీ కార్యకర్త చంద్రారెడ్డి తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆత్మకూరు వైద్యశాలకు తరలించే లోపు మార్గమధ్యంలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీడీపీ కార్యకర్త మృతిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అతను రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబానికి అండగా ఉంటామని తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులోని నేషనల్ జ్యువెలరీస్ లో ఆకస్మిక దాడులు చేసిన డిఆర్ఓ అధికారులు, షాప్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్న అధికారులు. కలెక్టరేట్ గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ. తల్లిదండ్రుల కలలను వమ్ము చేయవద్దని యువతకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్ష. పోలీసు గ్రీవెన్స్ లో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన ఎస్పీ, ప్రతి అర్జీని చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త చింతగుంట చంద్రారెడ్డి, కార్యకర్త మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి ఆనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.